హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి డోరేమాన్ అండ్ నోబితా ది సన్ కింగ్ అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుందన్న. తర్వాత దీని స్టోరీ వచ్చేసి ఏం లేదన్న. మన డోరేమాన్ ఒక గ్యాడ్జెట్ అయితే చెడిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుందంటే వేరే లోకానికి అయితే కనెక్ట్ అయితే చేసి ఉంటుంది. అప్పుడు మన నోబితా దాంట్లో నుంచి ఒక వింత జంతువు వచ్చి మన నోబితా యొక్క టెస్ట్ పేపర్లో ఒక కామెంట్ అయితే తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మన నోబితా డోరేమాన్ అయితే దానికోసం అయితే వెళ్తారు ఆ లోకానికి. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళతో అయితే ఫైట్ అయితే చేస్తాడు. తనైతే ఎవరో కాదు, మన నోబితా లాగానే డబుల్ యాక్షన్ అనమాట. అప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరైతే కింగ్ అనమాట, తర్వాత ఒకరైతే నోబితా అనమాట. వీళ్ళిద్దరూ అయితే ఫైటింగ్ అయితే అతనైతే చేస్తూ ఉంటాడు. కానీ తను తప్పించుకుంటూ ఉంటాడు అనమాట నోబితా. అప్పుడైతే ఇద్దరు బుడదలు అయితే పడతారు. తర్వాత వీళ్ళు మంచి వాళ్ళే అని అయితే అనుకుంటాడు మన కింగ్ అయితే. అప్పుడు మన కింగ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడైతే వాళ్ళు ఆ చెట్టులో నుంచి వచ్చామంటారు. అప్పుడు మన కింగ్ అయితే వెళ్తాడనమాట వాళ్ళలో, మన నోబితా యొక్క లోకానికి. ఆ కింగ్ డోరేమాన్ అయితే వెళ్తారు. కానీ మన నోబితా అయితే ఆ టెస్ట్ పేపర్ల కోసం అయితే ఆ వింత జంతువుని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే వేరే వాళ్ళు వచ్చి తను భటులు వచ్చి కింగ్ అతనే అనుకొని నోబితాని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మన కింగ్ అయితే వింత పనులు అయితే చేస్తుంటాడు ఆ లోకంలో, మామూలు లోకంలో అయితే. తర్వాత మన నోబితా అయితే బాగా రాజాగా ఉండి అన్ని రాజా వస్తువులు అయితే ఉంటాయి అతని కాడ. అయితే నోబితా కాడ అంతా బాగానే ఉంటుంది. కానీ మన నోబితా అయితే ఒక ఫైట్ అయితే కండక్ట్ చేస్తారు, ఎందుకంటే రాజు కాబట్టి. కానీ ఓడిపోతాడనమాట మన నోబితా. కానీ అక్కడ మన మామూలు లోకంలో ఉన్న కింగ్ మాత్రం ఒక ఫైట్ అయితే చేస్తాడు ఎవరితో, డోరేమాన్తో అయితే. అక్కడైతే ఓడిపోడనమాట, మన కింగ్ అయితే గెలుస్తాడు. అలా తర్వాత అయితే మనకి ఏమవుతుందంటే ఈ సన్ కింగ్ అయితే ఏం చేస్తాడంటే ఇంకా మన లోకానికి వెళ్ళిపోవాలని వెళ్తారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే మన డోరేమాన్, నోబితా, షిజుకా, అలాగే జియాను, అలాగే అతని అందరి ఫ్రెండ్స్ అయితే వెళ్తారనమాట ఆ లోకానికి. వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్కి చెప్తాడు ఇతను కింగ్ అని, నోబితా కాదు కింగ్ అని. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే ఆ లోకానికి అయితే వెళ్తారు. అప్పుడు నోబితా అయితే మాట్లాడిన తర్వాత అయితే ఏం జరుగుతుందంటే ఆ కింగ్కి అయితే ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రెండ్కి అయితే ఏం జరుగుతుందంటే మాయమైతే అయిపోతుంది, తప్పిపోతుంది అనమాట. అప్పుడు ఒక వల్చర్ వచ్చేసి ఆ కింగ్కి అయితే చెప్తుంది, నైటు నువ్వు ఈ ప్లేస్కి రావాలి, లేకపోతే చంపేస్తా నీ ఫ్రెండ్ని అయితే అంటుంది. కాబట్టి అప్పుడు మన కింగ్ అయితే వెళ్తాడనమాట. కానీ భటులు చూస్తారు, భటులకి ఎవరికి చెప్పొద్దని చెప్తాడు మన కింగ్ అయితే. వెళ్ళిపోతాడు అనమాట మన కింగ్. అప్పుడు ఆ భటులు అయితే ఊరికే ఉండలేక ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి అయితే చెప్తారు. అప్పుడు వాళ్ళ డాడీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మన నోబితా అయితే వస్తాడు. నోబితా, నువ్వు కింగ్ ఈయనే ఉన్నాడు కదా, మరి అక్కడ ఎలా వెళ్ళావు అని అయితే అడుగుతాడు. అప్పుడే చెప్తాడు మన నోబితా, కింగ్ ఉన్నాడు, నేను అతని డబల్ యాక్షన్ అన్నమాట, నేను కింగ్ అయితే కాదని చెప్తాడు. అప్పుడైతే ఆశ్చర్యపోతాడు. తర్వాత వెతకడానికి అయితే వీళ్ళైతే వెళ్తారు. కొన్ని ఖడ్గాలు అయితే తీసుకొని వెళ్తారు అనమాట, కొన్ని ఆయుధాలు అయితే తీసుకొని బయలుదేరుతారు. ఎన్నో ప్రమాదాలను అయితే ఎదుర్కొంటారు. ఆ ఎదుర్కొంటారన్నమాట. లాస్ట్కి అయితే ఆ మంత్రగత్రి దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ అయితే బలి అయితే చేయాలి. ఎప్పుడు అమావాస్య రోజు అయితే బలి అయితే చేయాలన్నమాట. ఎవరినైనా బలి చేస్తే తనకి తిరిగి అయితే ఉండదన్నమాట, తనకు చావంటూ ఉండదు. కానీ అది జరగకూడదన్నమాట, తను చాలా చెడ్డది. అలా జరగకూడదని తనైతే చంపాలని చూస్తూ ఉంటారు మన సన్ కింగ్ అయితే. అలా సన్ కింగ్ అయితే వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో సన్ కింగ్ మన ఫ్రెండ్స్ అయితే కలుసుకుంటారు. అప్పుడు
ఆ మంత్రగతిని అయితే చంపడానికి అయితే చూస్తారు. మన నోబితా సన్ కింగ్ ఇద్దరు కలిశారు కాబట్టి ఆ మంత్రగతిని అయితే ఓడిస్తారు. ఆమె ముసిలికి అయ్యి చనిపోతుంది. ఇదే మన స్టోరీ. మన సన్ కింగ్ అయితే కింగ్ అయితే అవుతాడు. వాళ్ళ మదర్ అయితే కోలుకుంటుంది. ముందుగా అయితే వాళ్ళ మదర్ చనిపోయే విధంగా ఉంటుంది, ఇప్పుడు కోలుకుంటుంది. ఆ మంత్రగతి చనిపోయింది కాబట్టి. అంతే అన్న మన వీడియో వచ్చేసి. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి.